సరే సరే మొదలెట్టు. సార్ ఫస్ట్ హాఫ్ చూసిన జనం మినిమం 10 వీక్స్ ఆగమైంది ఎంత పడుతుంది పోరి అంటారు. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్. ఓ సొట్ట మూతిదానా కట్టి నడుముదానా రొట్టెలు మొత్తం 10 వీకే అంటారు. మరి అదే బాగుండదని కూడా బాగాలేదంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. తట్టమ్మా నీ ముక్కెట్ల డిస్టర్బ్ అవ్వకు, మూడ్ లోకి వచ్చేసి. నువ్వు మూడ్లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటా. పాడైనా బొక్కెంత సన్నమున్నా గట్టిగున్నవే గట్టమ్మా బేబీ తెలిసంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ లో అంటావు. ఓ సొట్ట మూతిదాన కట్టి నడుముదాన రొట్టెలున్న సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు కథ ఓకేవు నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో కథలో మీరు రొట్టెలున్నవే తట్టమ్మా నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచే బాధ్యత నాదే. పాడైన బొక్కెంత సన్నమున్న గట్టిగున్నవే గట్టమ్మా ముంచు ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి 6 కిలోమీటర్ల పైనుంచి పడ్డా కూడా అది ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. ఏమి twist? అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. ఓహో. హీరో బ్లడ్ ఇస్తున్నాడు విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకొని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి హీరోయిన్ కూడా? నేను ఒప్పుకోను. నేను ఒక్కరిదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి. హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తెస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తెస్తున్నావురా? ఏమైంది సార్? కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం ఉంటుంది. కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్టర్ఫ్లాప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు దుబ్బలో అని అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మ మళ్ళీ హోమ్ మినిస్టర్ గారా, బాగున్నారా? నేనండి. ఎయిర్పోర్ట్ లో నా విమానం టేకాఫ్ అవుతుంటే మీ విమానం ల్యాండ్ అవుతోంది. కిటికీలోంచి చెయ్యి ఊపాను, మీరు చూడలేదు. పర్లేదు. సిమెంట్ అంటే అన్ని ఇల్లు సిమెంటే, కాకపోతే ఏంటంటే దానికి పెయింటింగ్. హలో సీఎం గారా, నేను లేనండి. చికాగ్గా ఉంటే చికాగో వెళ్దామని రెడీ కాలేదు ఇల్లు. ఫస్ట్ ఇల్లు మనది రెడీ అయింది, తర్వాత పక్కది బయలుదేరాను. ఫ్లైట్ జర్నీ బోర్ కొట్టి మధ్యలో బ్యాంకాక్ లో దిగిపోయాను. రెడీ అయింది, తర్వాత ఇది రెడీ అయిందండి. అది ఇప్పుడు ఈ 2 ఇల్లు బీచ్ చోటున డైమండ్స్ తో గోలికాయలు ఆడుకుంటుంటే మొసలు వచ్చి 20 డైమండ్లు మింగేసి వెళ్ళిపోయాను. ఒకటి చేస్తున్నాం, ఎందుకంటే ఫ్యామిలీ పెద్దగా అయింది కాబట్టి పెద్దగా చేసుకోవాలని అనుకుంటున్నాం. ఎంతండి, 25 కోట్లు ఉంటది. అదేంటి మీరు సారీ చెప్పడం ఎందుకు, మొసలు చెప్పడం కాబట్టి ఆ ఇల్లును మాత్రం ఒకటి చేస్తున్నామండి. ఒకటి చేసిన తర్వాత వెళ్ళిపోదాం. హలో ఒరే బుష్, ఏం చేస్తున్నావు? దాన్ని మా నుంచి లాక్కోవాలనుకున్నా, మా నుంచి జరపాలనుకున్నా మమ్మల్ని ఇబ్బంది ఎలక్షన్లు అయిపోయి కదా. జాక్సన్ గాడు అదేరా మైకేల్ జాక్సన్. పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా పక్కకు జరుగుతారు కాబట్టి మేమైతే ఆ డెసిషన్ అయితే తీసుకున్నామండి. జాక్సన్ గాడు సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు. లో బడ్జెట్ లో 1000 కోట్లతో ప్లాన్ చేశాను. మరి నువ్వు వచ్చి క్లాప్ కొట్టాలి. ఇది బిజీ అంటే అలాగరా. రేపు నువ్వు సినిమా తీస్తే నేను వచ్చి క్లాప్ కొట్టద్దా? హలో